రా బాబు. ఏంటి ఇలా వచ్చారు? వచ్చిన పని అయిపోయింది, మీకు చెప్పేద్దామని. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? ఆ విషయం ఆ అబ్బాయిని అడగండి. ఏ అబ్బాయి? మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి. ఆ విషయం మీకు అంటే తన ప్రేమ విషయం మీకు తెలుసు అనమాట. తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారా? చూడండి, పెళ్లి అనేది ఇద్దరు మనుషుల్ని కలపడం కాదు, రెండు మనసుల్ని కలపడం. ఆ మనసులు కలవకుండా బలంతో పెళ్లిని చేస్తే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దయచేసి రాధ ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి జరిపించండి. అలాగే జరిపించేవాడిని బాబు, ఆ అబ్బాయి బ్రతికుంటే. ఏమిటి మీరనేది? అవును బాబు, ఆ అబ్బాయి చనిపోయాడు. నా కూతురు ప్రేమించింది ఒక మామూలోని. వాడికి చదువు, సంధ్య, ఆస్తి పాస్తి ఏమీ లేవు. అయినా కూడా తను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఆ కుర్రాన్ని పిలిచి ఎంతో గారంగా పెంచిన నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావని నిలదీశాను. ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు, కానీ జీవించడానికి డబ్బు కావాలన్నాను. మీకు కావాల్సింది డబ్బే అయితే అది నేను సంపాదిస్తాను, అప్పుడే మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయండి అని పట్నం వెళ్ళాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు. ఓ రోజు జనం చూసి పట్టుకోబోతే తప్పించుకోబోయి లారీ కింద పడి చనిపోయాడు. ఈ విషయం రాధకి తెలుసా? తెలీదు. చెప్తే ఏం చేసుకుంటుందో అని భయపడి చెప్పలేదు. తప్పు చేశారు అంకుల్. ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే తను మిమ్మల్ని జీవితాంతం మోసగడనుకుంటుంది. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నిజం తెలిసి దానికి ఏదన్నా అయితే మేమెవరం బ్రతకలేం. ఈ రోజు కాకపోతే రేపైనా తనకి నిజం తెలుస్తుందిగా. తెలిసేలోపు మీతో మూడు ముళ్ళు పడి అమెరికా వెళ్ళిపోతే అన్నీ మర్చిపోతుంది. ఇంపాసిబుల్ అంకుల్. ప్రేమకి గుర్తుంచుకోవడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు. రాధ మనసులో ఆ అబ్బాయి ఉన్నంతకాలం తను నన్నే కాదు ఎవరిని చేసుకోదు, చేసుకోలేదు. రాధకు తను లేడన్న విషయం తెలియాలి. మీరింకా వెళ్ళలేదా? వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి. మనసు మార్చుకోమనా? కాదు, మనసు రాయి చేసుకోమని. నేను చెప్పేది కాస్త కూల్గా వినండి. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నారో ఆ మనిషి లేడు. ఇక ఎప్పటికీ తిరిగి రాడు. యాక్సిడెంట్లో చనిపోయాడు. నా దేవుడు చచ్చిపోయాడంటావా? చంపేస్తాను. ఆ మాట మరోసారి అన్నావంటే. రాధగారు ఆవేశపడద్దు, మాట్లాడద్దు. తను చనిపోయాడని అబద్ధం చెప్తే మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను చెప్పేది నిజం. ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు. రాధగారు, రాధగారు. ఏంటమ్మా? వాడేమంటున్నాడో విన్నావా? దేవుడు, నా దేవుడు చచ్చిపోయాడని చెప్తున్నాడు. చెప్పు నాన్న, అతను చెప్పేది అబద్ధం కదూ? కాదమ్మా, నిజం. ఈ విషయం నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది. నీకెలా చెప్పాలో తెలియక, చెప్పే ధైర్యం లేక చెప్పలేదు. అది పురుగుల మందు తాగేస్తుందిరా. ఏంటి పిచ్చి పని? వద్దు, నన్ను ఆపొద్దు, నన్ను చావనివ్వండి. చచ్చిపోదు గారి, నిన్నెవరు ఆపరు. ఒక్క నిమిషం ఉండు. రాధా, ఏంటమ్మా?
ఇది తీసుకొని మీ అమ్మగారికి మీ మామగారికి మీ నాన్నగారికి తలో కాస్త పోయి నలుగురు చీజ్ చెప్పుకొని ఒకేసారి తాగి తెచ్చిపోండి. వాళ్ళెందుకు చావడం? మరి నువ్వెందుకు చావడం? తను లేకుండా నేను బతకలేను. నువ్వు లేకుండా వీళ్ళు బతకలరా? సంవత్సరం పాటు ప్రేమించిన వాడు దూరం అయిపోతే చావాలనుకున్నావు. 20 ఏళ్ళు నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన వీళ్ళు నువ్వు లేకుండా బతకగలరా? తట్టుకోగలరా? చావడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమ విఫలమైతే ఆత్మహత్య, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఉద్యోగం దొరకపోతే ఆత్మహత్య, నాన్న తిట్టాడంటే ఆత్మహత్య, భర్త కొట్టాడంటే ఆత్మహత్య. చదువుకున్నోళ్ళు చదువు రాని వాళ్ళు అందరూ ఇదే పని. ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడూ శ్మశానం అయిపోయింది. ప్రేమ గొప్పదే, కానీ దానికోసం చచ్చిపోవాల్సినంత గొప్పది మాత్రం కాదు. నువ్వు ప్రేమించిన ఒక్కడే మగాడా? అతని ప్రేమ ఒక్కటే పవిత్రమైందా? ఇంకెవరు మగాళ్ళు లేరా? తనకంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు లేరా? ప్రియుడు దూరం అయితే బాధగానే ఉంటుంది. దానికి సూసైడ్ చేసుకుని మనల్ని ప్రేమించే వాళ్ళని బాధ పెట్టకూడదు. చూడండి, సృష్టిలోని ఏ ప్రాణికి లేని జ్ఞానాన్ని జీవితాన్ని మనిషికిచ్చాడా భగవంతుడు. దాన్ని నాశనం చేసుకోవద్దు. నిన్నటికంటే రేపు చాలా బాగుంటుంది. బతకండి, జీవితం చాలా బాగుంటుంది. నో వస్తాను అంకుల్. మంచిది బాబు. వస్తానండి. రాత్రి తర్వాత పగలొచ్చినట్టు కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది. మెల్లగా తన్ని మర్చిపోయి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. బాయ్. అయ్యో, ఇలా జరిగిందేంట్రా? పాపం అమ్మాయి గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏంటో మా అమ్మ 4 రోజులు అక్కడ ఉండొస్తే నాకే ఏదోలా ఉంది. అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి దూరం అయితే తట్టుకోవడం కష్టమే. ఇంత చిన్న వయసులోనే దేవుడు అమ్మాయికి అన్యాయం చేశాడు. నాకెందుకో దేవుడు న్యాయమే చేశాడనిపిస్తుంది. అదేంటి? అవును మా అమ్మ, నిజాయితీగా డబ్బు సంపాదించలేక దొంగగా మారినవాడు రేపు రాధ దగ్గర నిజాయితీగా ఉంటాడని నమ్మకమే ఉంది. నిజమే, మనుషులు ఆలోచించకుండా చెడు చేస్తారు. దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడంటారు. రా, టిఫిన్ తిను. వద్దులే. అదేంట్రా? ఆకలి లేదు. అదే పనిగా అమ్మాయి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. Yes, I have, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్. Sir, I want to know about the Voltas company, other details. జస్ట్ ఎ మూమెంట్. Yes, sir. Who is she? She's my... Fiancé? No, my friend. She's looking beautiful. Hello. Hi, Williams. Sorry, I'm not feeling well today. We'll be tomorrow. Okay? ఏంటన్నా వీకెండ్ లో అలా సరదాగా తిరిగి వద్దామని చెప్పి ఇలా డల్గా కూర్చుంటే ఎలా? ఏంటి మా అమ్మ ఇది? ప్రేమించిన వ్యక్తి దూరం అయితే మర్చిపోవాలని రాధకంతలా చెప్పి నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను. ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రాధ గురించి ఆలోచనలే. కొద్దిపాటి పరిచయానికే నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే కన్నవాళ్ళు ఆలోచించరా? ఎలాగైనా తనకు నచ్చజెప్పి పెళ్లి చేస్తారు. రాధ నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? చేసుకోవచ్చు, కానీ ఆమెకి నువ్వు నచ్చలేదు కదా. అప్పుడు తను ఆల్రెడీ లవ్ లో ఉంది కాబట్టి, తన మనసులో మరో వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నచ్చలేదు. ఇప్పుడు ఆ మనిషే లేడుగా. మా అమ్మ, నువ్వు అన్నట్టు పెద్దవాళ్ళు నచ్చజెప్పి తనకి పెళ్లి చేయొచ్చు, కానీ ఆ చేసుకున్నవాడు రాధని సరిగా అర్థం చేసుకోకపోతే, గతం తెలిసి అనుమానిస్తే, ప్రేమికురాలుగా ఓడిపోయింది, భార్యగా ఓడిపోకూడదు. తన గురించి అన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకుంటే రాధ హ్యాపీగా ఉంటుంది. ఏమంటావు? ఎంత పెద్దోడు అయిపోయావు నాన్న. ప్రతి మగాడు నీలాగా ఆలోచిస్తే ఏ ఆడది కన్నీళ్లు పెట్టదు. కానీ అమ్మాయి నిన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని? నేను ఒప్పిస్తాను. ప్రేమించిన ప్రియుడి ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పదని తెలుసుకునేలా చేసి తనంతటి తాను ఈ పెళ్లి ఒప్పుకునేలా చేస్తాను. నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తాను. Sir, money?
ఎంత $20. అంటే అంత మనకు తెలియదు. ఈ జేబులోనే తీసుకో. Thank you, sir. మంచిది, వెళ్ళరా. కార్ జాడుతుంటారు. అక్క Yeah, ఐ గోయింగ్ హైదరాబాద్. టికెట్ ఎక్కడ ఇచ్చింగ్? wash bilet? టికెట్ ఇచ్చింగ్ Извините, я не знаю. తెలదా పాపం. ఈడు కూడా మళ్ళీ కొత్త అనుకుంటా. అయ్యి బాబాయ్ తలిపేసిందండి. అయ్యి ఆటోమేటిక్. అండి Yes. ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? What? ఈ టికెట్ ముక్కెత్తి ఇంకో టికెట్ ముక్కెత్తారంటగా. Sorry, I don't understand. అమ్మా Yeah. టికెట్ బుకింగ్ కౌంటర్ ఎక్కడమ్మా? Sorry, we don't know. Cannot understand. చూడటానికి అందరు చదువుకున్న వాళ్ళ ఉన్నారు. ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు. ఏం ఊరు ఏం ఇప్పుడే పాడు. సింగపూర్ లో దిగాను. కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది. దొరికాడు. ఈడవడం మన తెలుగుడే. దిగ్గానే ఫోన్ చేస్తానే. నమస్తే బెదరు. నమస్తే. నాకు నమస్తే చెప్తావేంట్రా? అది కాదు. మీ హైదరాబాద్ వెళ్ళాలండి. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా? అబ్బా నిన్ను కాదు, ఈ టికెట్ ఎత్తి ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? కౌంటర్ లో. కౌంటర్ ఏంట్రా? నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టి. ఏంటయ్యా నీ అల్లరి? ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ లో లాడ్జింగ్ లాగా వద్దండి. టికెట్ ఇస్తే చాలు. అదే ఇస్తారు, వెళ్ళి ఆ కౌంటర్ లో తీసుకో. థ్యాంక్స్ బెదరు. నేను లగనంటే లగను. ఎందుకు లగాలి? Sir, this is not your seat. నాటు లేదు, సీటు లేదు. అందుకని ముందు వచ్చి కూర్చున్నాను. ముందు సీట్ కాలితే ముందు వచ్చి కూర్చోాలని కూర్చున్నాను. ల్యాప్టాప్ ఏంటి Show me your boarding pass, sir. అంటే ఏంటి? టికెట్ లేకుండా ఎక్కేసావనా? మేము టికెట్ తీసాం. ఇదిగో కాలితే చూసుకో. Sir, your seat number is 16F. That one. Go and sit there. చిచి, విమానాల కంటే మా ఎర్ర బస్సులే బెటర్. కూర్చుంటే లాపరావు. ఇటు వస్తున్నాడు. కొంపది సీసీటీ కాదు కదా. బెదరు ఏయ్, ఏంటి అరుపు? కాస్త మెల్లగా మాట్లాడు. నువ్వు కూడా హైదరాబాదేనా? చెప్తే నీ కూడా వచ్చావనుగా. వస్తావనే చెప్పలేదు. This is your seat. ఓ, మా బెదర్ పక్కన ఇచ్చారా? మరీ మంచిది. ఏంటి బెదరు, టీవీయా? ఏది ఓ పలు జెమినిటీవో ఈటీవో పెట్టు. చూసి చాలా రోజులైంది. ఇది టీవీ కాదు, ల్యాప్టాప్. ఆహా. Ladies and gentlemen, please fasten your seatbelts. Flight will take off now. ఏంటంటుందా ఎర్రతోల్ది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది. బెల్టా? మనకి అలాంటి అలవాట్లేవు. మన అంతా మొలతాడే. బెల్ట్ పెట్టుకోమంటుంది, ప్యాంట్ కాదు, సీట్ కి. ఓహో. అవును, ఆ కట్టేంటి? ఇది కట్టు కాదు, డబ్బు మూట. డబ్బు మూట. ఆ, విమానాల్లో జేబు దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట. మీరు కూడా కట్టుకోండి, సేఫ్టీగా ఉంటది. అయ్యి బాబాయ్, ఆ మాటలేంటి అంత చిన్న అయిపోయి? ఒరేయ్, నన్ను చంపకురా. కోప్పడికి బెదరు. మొదటిసారి విమానం ఎక్కాను కదా, తెలియక అడుగుతున్నాను. ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు? మన సునామీలో కొట్టుకొచ్చావా? ఆహా, లాంచ్లో వచ్చాను. దాన్ని లాంచీ అనరు, షిప్ అంటారు. అదే బెదరు, ఇది వస్తుంది. ఎలాగా? వస్తే పోసుకునిరా. దానికి కూడా నన్ను అడగాల? పైనుంచి వెళ్తుంది కదా, కిందకి ఎలా పోసుకురావాలా అని. ఆ డ్రైవర్ని ఆపమంటే కొంత ఆపుతాడు రోడ్డు పక్కన. వెనక టాయిలెట్ ఉంది, వెళ్ళు. ఓ, ఏర్పాట్లు కూడా చేశారా? పోన్లే. బెదరు, పైనుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా, ఎలాగా? వర్షం అనుకుంటారులే, వెళ్ళు. సర్లే. ఇదెందుకు? వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరిని వచ్చి కూర్చుంటారు. ఎందుకు లేనిపోను గొడవ? అన్నట్టు ఇది కొత్త జేబురు, మళ్ళా కొత్త చూస్తుండే వచ్చేస్తాను. లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది. లేకపోతే బాగా బోర్ కట్టేసింది కదండి. అవునవును, నా అదృష్టం కొద్దీ తగులుకున్నావు. బెదరు, ఇది ఇక్కడ పోసుకోవచ్చా? హ్యాపీగా పోసుకోవచ్చు, అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వెళ్ళు. కాస్త నా పెట్టి చూస్తా ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాడు, జంప్ అయిపోవడం బెటర్. టికెట్ 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 మాస్టర్ గారు ఎక్కడికి? రాజమండ్రి 2 టికెట్లు. నా కోటి, మా పెళ్ళం గారి కోటి. ఇగో అమ్మా, మీరు ఎక్కడికి? కంటిన్యూస్ గా 3 days డైటింగ్ చేసి జాగింగ్ చేసేంత వీక్నెస్ వచ్చేసింది. ఆ నసగడితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు. ఏంటి సార్ వెతుకుతున్నారు? ల్యాప్టాప్ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు?
ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్. ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటానుగా. ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని. ఎస్, ఆ నష్టగాన్ని వదిలించుకునే హడావిడిలో ఎయిర్పోర్ట్లోనే మర్చిపోయాను. అయితే ఈ పాటికి కూడా మడతెట్టేసి ఉంటాడు. వెళ్ళినా దొరకదంటారా? ఇది అసలే హైదరాబాద్, ఖచ్చితంగా దొరకదు. ఛా, తన ఫొటోస్ అన్ని మిస్ అయ్యాయి. రైట్ రైట్. హోల్డన్ 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 ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలంటాడే. బెదరు ఇక్కడ ఉన్నావా? ఎయిర్పోర్ట్ లో పిలిచిన వినిపించుకోకుండా టాక్సీ ఎక్కేసావు. నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ టాక్సీ వెనకాల పరిగెట్లకు చచ్చాను అనుకో. ఏ ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా? చాచా అంతకాదు బెదరు, నీ మడత టీవీ అక్కడ మర్చిపోయావు. నీకు ఇద్దారని. థ్యాంక్ యూ. మళ్ళా మనకు థ్యాంక్స్ బాబు అండి. నువ్వు వస్తున్నావా చూస్తున్నావా? ఇది ఎక్కడికి వెళ్తుందండి? రాజమండ్రి. అయ్యి బాబాయ్, నీకు కూడా రాజమండ్రి వెళ్ళండి బాబు. ఓ టికెట్ బొక్కెట్టండి. డబ్బులే. ఉండు, నేను ఇస్తాను డబ్బులు. ఎవరే మీరు ఇవ్వటం ఏంటి? ఇదిగోండి. బ్రదర్ రా, సీట్ ఖాళీగానే ఉంది. పర్లేదండి, నేను వెనకాల కూర్చుంటా, మళ్ళీ మీకు ఇబ్బంది. ఇబ్బంది ఏం లేదు, రా కూర్చో. రైట్ రైట్.